ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చెంత యావత్తును ఆయన మీద వేయుడి. నిజమే. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నా తల్లిలో తండ్రి భార్య భర్త బిడ్డలో నా చింతని యావత్తును వారు తీసివేస్తారు అని మనం అనుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి వారు దాన్ని చెయ్యలేరు. వారి వలన మనకు అది రాకపోవచ్చు. నిజమే కదా. యోబు చాలా శ్రమ పడ్డాడు తన జీవితంలో. ఆయన చిల్ల పెంకులతో గీక్కుంటుండగా భార్య వచ్చి అన్నదంట, ఇంకా ఎందుకు బ్రతుకుతున్నావు, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, మర్చి నువ్వు చావరాదు అన్నదంట కదా. దేవుడు మాత్రం ఆ రీతిగా చేయలేదు. ఆయన ఆయన బాధలో, ఆయన వేదనలో ఆయన వెన్నంటి ఉన్న దేవుడు. ఆయనను ఎప్పుడు విడిచిపెట్టకుండా ఒక రోజు ఆయనని ఆ యొక్క పరిస్థితిలోంచి బయటికి తీసుకొచ్చి అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. చిల్ల పెంకులతో గీక్కుంటే పరిస్థితికి వచ్చిన యోబు మరి పసిపిల్లల దేహము లాంటి దేహము ఆయనకు వచ్చే రీతిగా ఆ దేవుడు ఇచ్చాడంట. మరి ఈరోజు నువ్వు కూడా నమ్ముతున్నావేమో కదా, ఈ లోకం నాకు సహాయం చేస్తుంది, ఈ లోకంలో ఉన్న వారు నాకు సహాయం చేస్తారని. కానీ వారు కొంత మాత్రమే మనకు చేయగలరు. కానీ ఆయన నీ చింత యావత్తును తీసివేయడానికని సిద్ధంగా ఉన్న గొప్ప దేవుడంట. నీ చింత యావత్తును తీసివేయాలని నీ దగ్గరికి వచ్చే గొప్ప దేవుడంట. మనుషులు దూరంగా వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు నీకు సమీపంగా వస్తూ ఉంటాడు. నీ చింతలలో ఆయనకు తోడుగా ఉంటానంటున్నాడు. మరి అటువంటి దేవుడు ఈరోజు మనతో ఉండి మనకు అది దూరం చేస్తున్నందుకే వందనాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. నిజమే నాయన, మా చింత యావత్తును తీసివేయడానికి నువ్వు మాతో ఉంటున్న దేవుడవు ప్రభా, మాకు సహాయం చేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ, మేము అడగకపోయినా ప్రభా మమ్మల్ని బయటకు తీసుకొచ్చే గొప్ప దేవుడు ఈ యొక్క మరి తండ్రి ప్రభా, ఈ సమయంలో ప్రభా మాకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈరోజు అనారోగ్యంతో, అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులతో, తన అసమాధానంతో ఉన్నారు, వారందరికీ విడుదల, దీర్ఘాయుష్ కృపా కాపుదలు దయచిన. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి బర్త్డే మ్యారేజ్లో జరుపుకుంటున్నారు, వారిని వారి కుటుంబాలు కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్టమైన నామంలోని ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.